హైదరాబాద్ నుంచి వచ్చాము. తుర్కెంజాన్ నుంచి వచ్చాము. డాన్స్, సింగింగ్, కూచిపూడి డాన్స్. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభు శాంతం రామయోగం శివాత్మకం. యూజువల్గా ఇప్పటికీ మేము 3-4 టైమ్స్ నర్సయ్య గారితో పాటు వచ్చి డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. మా పిల్లలు పాటలు పాడతారు, డాన్స్ చేస్తారు, సింగింగ్ చేస్తారు, అన్నీ ఉన్నాయి. అలాగే పెయింటింగ్ కూడా వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్. స్వామివారి ఊరేగింపుతో పాటు ఇవాళ మేము చేసామండి. చాలా ఆనందంగా అనిపించింది. మేము ఎప్పుడు చేసినా కూడా అంతే ఆనందాన్ని కలిగిస్తున్నారు స్వామివారు. ఈసారి ఇంకా ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం వల్ల ఇంకా ఎక్కువ ఆనందం కలిగింది. దీంతో ఈ జన్మ ఉండదు అని అంటారు కదా, సో మా పిల్లలు మేము అందరం ధన్యులం అనుకుంటాము. మేము గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాం. సాంస్కృతిక శిక్షణ కళామండలి రాంపల్లి మేడ్చల్. మేము ఇది 3వ మేము చేయడం ముక్కోటి ఏకాదశి సందర్భంగా మా ఆర్గనైజేషన్ ద్వారా గురువుల ద్వారా పిల్లల ద్వారా ఇక్కడ వచ్చి పిలిచి చేపిస్తుంటాం. మేము కూడా చేయడం చాలా సంతోషంగా ఉంది. స్వామికి ఎప్పటికీ మేము నిరంతరంగా మేము అంటే అప్పుడప్పుడు చేస్తుంటాం నిత్య నిర్వచనం శీర్షికతోటి. బాగా ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇక్కడ మేము లెటర్ పెడతామండి. మేము ఇట్లా పలానా రోజు మేము చేసుకుంటామంటే మాకు ఇస్తారనమాట. పలానా డేట్ మేము ఫిక్స్ చేసుకుంటాం. మేము తోలాకాశి ముక్కోటి ఏకాదశి బ్రహ్మోత్సవాలకు మేము లెటర్ పెడుతుంటాం. సో మేము లెటర్ ద్వారా వాళ్ళు మాకు అనుమతిస్తారు. అనుమతి ద్వారా మేము వచ్చి ఇక్కడ చేస్తుంటాం. వివిధ గురువులు అంటే ఒక్క జిల్లా కాకుండా వివిధ జిల్లాల నుంచి స్టేట్ నుంచి కూడా వచ్చి ఇక్కడ చేస్తుంటాం అనమాట. మేము ఈరోజు అయితే ఏకాదశి ఫెస్టివల్ రోజు డాన్స్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. సో ఊరేగింపుతో పాటు డాన్స్ చేసి దర్శనానికి వచ్చాము ఇప్పుడు. సో మేము ఈవినింగ్ వరకు ఇక్కడ ఉంటాం. నమో నమో లక్ష్మీ నరసింహ, నమో నమో లక్ష్మీ నరసింహ, నమో నమో సుదీవనదిన్హ, నమో నమో లక్ష్మీ నరసింహ, నమో నమో సుగ్రీవనదిన్సింహ నమో. భక్తులకు దర్శనాని కోసము అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా చక్కగా జరిగింది. విఐపీలు తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చారు, తర్వాత లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, తర్వాత హన్మకొండ ఎమ్మెల్యే గారు వచ్చారు. దాంతోపాటు సాధారణ భక్తులు, జిల్లా జడ్జిలు వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పటి వరకు ఒక 20,000 మంది స్వామివారిని దర్శనం చేసుకొని పోయారు. వేంచేపు కార్యక్రమం 6:42కు స్టార్ట్ అయింది. మంచి వాతావరణంలో జరిగింది. భక్తులందరూ కూడా ఆనందోత్సవాలతోటి స్వామివారిని దర్శనం చేసుకున్నారు, స్వామివారి దీవెనలు పొందారు. సాయంత్రం వరకు ఇటు దర్శనాలు ఒక 40,000 వరకు ఉంటుందని మేము అంచనా వేస్తున్నాం. యాజ్ యూజువల్గానే కామన్ పీపుల్ వచ్చే పార్కింగ్ కామన్ పీపుల్ చేసుకుంటున్నారు. పైకి వచ్చే వీఐపీ వెహికల్స్ లోపలికి అలో చేస్తున్నాం. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. సంఖ్య పెంచాము. నిన్ననే డిఎం గారు వచ్చినట్టు మాతో కలిశారు, మాట్లాడాము. వాళ్ళు కూడా సఫిషియెంట్ బస్సెస్ రన్ చేస్తామని చెప్పారు. కేవలం దర్శనాలు మాత్రమే ఉంటాయి, ఆర్జిత సేవలు అనేటివి ఉండవు. రావడము ఆ వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఇవాళ ఈవినింగ్ వరకు కూడా ఉత్తర ద్వారం అనేది తెరిచే ఉంటుంది. అందరూ కూడా దానిలో నుంచి పోయి దర్శనం చేసుకుంటే చాలా మంచిదని చెప్తున్నాం. పబ్లిసిటీ కూడా చేశాము. కనీస సౌకర్యాలు ఆల్రెడీ వాటర్ ఇస్తున్నాము. తర్వాత ఎండ కూడా లేదు, వాస్తవంగా పెయింట్ కూడా వేసాం పైన ఎండ కొట్టకుండా, ఏదైనా టెంపరేచర్ పెరుగుతుందనే ఉద్దేశంతో. వాళ్ళకు లడ్డు పులిహోర కూడా ప్రసాదం పంపిస్తున్నాం. అది కాకుండా మా కౌంటర్స్ ద్వారా కూడా సేల్ చేపిస్తున్నాం. ఈవినింగ్ వరకు దాదాపు 40,000 రావచ్చని అంచనా వేస్తున్నాము. దానికి తగ్గట్టుగా మేము, మా సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరం కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. ఇప్పుడే కూడా అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. 26 నుంచి 28 వరకు ఉంటాయి. ఆ సందర్భంగా సేవలు కూడా జరుగుతాయి. సాయంత్రం ఇప్పుడు మార్నింగే 2-3 బ్యాచ్లు స్వామివారి ముందు ఆరాధనోత్సవాల కింద వాళ్ళు పాటలు పాడారు. స్వామివారు రావడానికి ముందే శోభగా ఉంటుందని చెప్పేసి ఆ కార్యక్రమాలు పెట్టించాము. ఈవినింగ్ అయితే ఏమి ఉండవండి. ఈవినింగ్ మాత్రం స్వామివారి సేవ ఉంటుంది. వైకుంఠ ఏకాదశి రోజు ఈరోజు దేవుని దర్శనం చేసుకుంటే మంచిగా ఉంటుందని ఈరోజు ఉదయం వచ్చాము. ఇక్కడ కమిటీ వాళ్ళు కూడా మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది. దర్శనం కూడా మామూలుగా మంచి జరుగుతున్నది. దాదాపు నాకు అర్ధగంట పైన పట్టింది క్యూ లైన్ వెళ్ళడం వల్ల. అలా కూడా అక్కడ ఉన్న కమిటీ వాళ్ళు కూడా దర్శనం తొందరగా చేయిస్తున్నారు. వచ్చిన వాళ్ళకి హిందూ బంధువులందరికీ మంచి దర్శనం కూడా మంచిగా జరుగుతున్నది. చాలా బాగుంటుంది. వైకుంఠ ఏకాదశి రోజు దర్శనాలు చేసుకోవడం అది పూర్వజన్మ సుకృతం అని అందరూ భావిస్తుంటారు కాబట్టి చాలా బాగుంటుంది. అందరూ దేవుడు లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. రోజువారీ కన్నా ఈరోజు ప్రత్యేకంగా మనము ఇవి అలంకారాలన్నీ స్వామివారికి గుడికి పూల డెకరేషన్లు కానీ ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున చేసి ఉంటారు. చాలా బాగుంటుంది. నేను కూకట్పల్లి నుంచి వచ్చినాను. ఎప్పటి నుంచి రావాలనుకుంటున్నాను గుడికి. ఈ గుడి కట్టినప్పటి నుంచి, ఇంతకుముందు కట్టినప్పుడు వచ్చాను కానీ ఈరోజు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందులో వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం బాగా అయింది. రష్ కూడా కొంచెం ఎక్కువ అనుకున్నాం కానీ బాగానే ఉన్నారు జనాలు. 10 o'clock వచ్చానండి. మేము ఇప్పుడు బయటకు వస్తున్నాం. మ్యాక్స్ ఒక 1 hour బట్టి. నర్సాపూర్ నుంచి మెదక్ డిస్ట్రిక్ట్ నర్సాపూర్ వచ్చినాక మంచిగా దర్శనం అయింది.
ఆల్మోస్ట్ బాగుంది. ఈ గుడి కూడా మేము వచ్చి ఒక 6 సంవత్సరాల కింద వచ్చినాము. బాగుంది ఇప్పుడైతే. ఓకే. మా భక్తులంతా చెప్పాలి, మేమైతే శక్తి వంచన లేకుండా ఈసారి ప్రప్రథమంగా ఈ యొక్క ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఉత్సవంలో బ్రహ్మాండంగా జరిపించాం. మాకైతే తృప్తి వచ్చింది. భక్తులు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పినట్టయితే భవిష్యత్తులో ఇంకా ఏదైనా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈసారి దేవస్థానం తరపున ప్రత్యేకంగా అలంకారం గావించి స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడమైంది. ఇటు విషయంలో భక్తులందరూ కూడా ఉత్తర ద్వారం గుండానే ఈ రోజంతా కూడా స్వామివారిని దర్శించుకొని తరిస్తున్నారు. ఇటు అవకాశం ఫస్ట్ టైం కూడా కల్పించడం జరిగింది. ఈ విషయంలో భక్తులు కూడా అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి యొక్క దర్శనం గావించబడుచున్నది.